గౌరవ సభాధ్యక్షులు, ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాల్ని నిన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా చాలా తీవ్రమైనటువంటి పద్ధతిలో నమ్మక ద్రోహం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈ రాష్ట్ర ప్రజానీకం అంగీకరించట్లా. మొత్తం చూస్తే పెద్ద ఎత్తున పెద్ద హడావిడిగా అంతా ప్రత్యేక హోదా ఇచ్చేయబోతున్నారు అన్నట్టు క్రియేట్ చేశారు. కానీ నాకు ఇదంతా చూస్తే ఒక సినిమాలో చచ్చిపోయినటువంటి శవాన్ని బతికించడం కోసం ఇక్కడ హాజరైన చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు కుదరలో 15 ఏళ్ళు కావాలని చెప్పాడు. అవునా కాదా మీరు చెప్పండి. తెలుగుదేశం వాళ్ళు కానీ రాష్ట్రంలో అయ్యా ప్రత్యేక హోదా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక హోదా కావాలని అహర్నిశలు నిద్రాహారం మాని ఎన్నో దీక్షలు ఆంధ్ర రాష్ట్రం ప్రజల్లో మరి ప్రత్యేక దీక్షలు చేయడం జరిగింది. మరి అయినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఈ రోజున ప్రకటన రిలీజ్ చేశారు. మరి మీ ప్రత్యేక హోదా ఎవరికి కావాలి? ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ ఎవరికి కావాలి? మాకు ప్యాకేజీలు వద్దు, మా ప్రత్యేక హోదా కావాలి. మీ ప్యాకేజీల వల్ల మీ జోబులు నింపుకోవడానికే తప్ప మా ప్రజల 5 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలు తీయడానికి కానీ వారి యొక్క సంక్షేమ పథకాలు రావడం కానీ జరగదు. మరి మా భావితరాలు మా బిడ్డలకి మరి చదువుకున్న ఇంజనీరింగ్ డాక్టర్లు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక పరాయి రాష్ట్రాలు పంపడం వెళ్ళి తిరిగినా సరే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. మా ఉద్యోగాలు ఎవరిస్తారు? మాకు ప్రత్యేక హోదా కావాలి తప్ప ప్రత్యేక ప్యాకేజ్ కాదని మా జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాడు. అట్లాగే రేపు ఎల్లుండి శనివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు ఇచ్చిన బంధు పిలుపు మేరకు యావత్ రాష్ట్రం అంతా మన ఏలూరు పట్టణంలో కూడా బహిరంగంగా ప్రత్యక్షంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. బీజేపీ, టీడీపీ ఆంధ్ర ప్రజలను మోసం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ప్రత్యేక హోదా రావడం జరుగుతుంది. ఆయన నాయకత్వం రేపు శనివారం నాడు బంధువు ప్రకటించాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తెచ్చేంత వరకు కూడా పోరాటం చేయాలని సభముఖంగా తెలియజేస్తున్నాం. నిజానికి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేక హోదా ఇవ్వదగిన అర్హత ఉన్నటువంటి రాష్ట్రంగా ఇప్పుడు ఉన్నది. ఎందువలంటే భారత రాజ్యాంగం ప్రకారం పర్వత శ్రేణులతో నిండి ఉన్న రాష్ట్రం కానీ లేదా సరిహద్దుల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రం కానీ లేదా సమమైన వాతావరణ పరిస్థితులు లేని రాష్ట్రంలో కానీ అందుకు మించి ఆర్థిక పరిస్థితులు సవ్యంగా లేనటువంటి రాష్ట్రాన్ని కానీ ప్రత్యేక హోదాకి ఇవ్వడానికి అర్హత ఇవ్వవలసిందిగా భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అందులో భాగంగానే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి దిగజారిన పరిస్థితి వలన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ప్రత్యేక హోదా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రత్యేక హోదా సిద్ధించడం మూలంగా మరి 30% సెంట్రల్ రెవెన్యూలో స్టేట్కి తగలపడటం, అట్లాగే ఇండస్ట్రీస్కి ఎన్నో రాయితీలు రావటం, తద్వారా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లోకి రావటం, అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగడం కూడా జరుగుతుంది. అట్లాగే ఎన్నో ప్రత్యేకమైన పరిస్థితుల్ని మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్స్ కూడా మరి ప్రత్యేక హోదాతోనే సాధ్యపడుద్ది. ఇంకా ఇటువంటి ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే సెంట్రల్లోనూ స్టేట్లోనూ ఒక హై డ్రామా నడిచిన అనంతరం ప్రత్యేక హోదా లేదు, కేవలం ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి
ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ నరేంద్ర మోడీ కూడా పలుకుని మా రాష్ట్రానికి ద్రోహం చేయడం జరిగింది. దీన్ని సాధించే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. అది సాధించే వరకు పోరాట పటిమ చూపిస్తున్న మా పార్టీ. ఒకవేళ ఈ 2.5 ఏళ్లలో కనుక ప్రత్యేక హోదా రాకపోతే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మా కేంద్రంలో కూడా మాకు అనువైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా ఈ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేక ప్యాకేజీ అనేది పెద్ద మోసపూరితమైనటువంటి మాట. నేను ఒకే ఒక మాట చెప్పదలుచున్నాను. ప్రపంచ దేశాలకు వెళ్ళి నీతిపరమైన వ్యాఖ్యలు చేస్తున్న మోడీ వెంటనే ఇమీడియట్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆయన నీతి ఏదో బయటపడుతుందని చెప్పి హెచ్చరిస్తాను. ఒకవేళ అలాంటిది జరగకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి మేము చెప్తాను. మీరు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? ఎల్లుండి మీ నాయకుడు కూడా పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర బంధుకు. ఈ నేపథ్యంలో ప్రజలతో కలిసి ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు మీరు? ఏమండి, మనం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి మీటింగులో 10 సంవత్సరాల ప్రత్యేక హోదా మా గవర్నమెంట్ వస్తే ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో తప్పుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వ కాళ్ళ దగ్గర పెట్టి సెల్యూట్ చేసిన పరిస్థితి మేము గమనిస్తూనే ఉన్నాం. ఆయన్ని కాపాడుకోవడం, ఈ రాష్ట్ర ప్రజలు ఏం జరిగినా బాధలేదు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినా బాధలేదు, రాష్ట్ర ప్రజలు ఏమైనా పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, వాళ్ళ అబ్బాయి లోకేష్ బాగుండాలి, కేసుల్లో ఇరగకూడదు, జైలుకి వెళ్ళకూడదు అనే ఉద్దేశం, ఒకే ఒక ఉద్దేశంతో ప్యాకేజీకి ఒప్పుకొని ప్రత్యేక హోదాని పక్కన పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో, ఎన్ని విధాల మోసాలు చేయాలో అన్ని విధాల మోసాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆనాడు పార్లమెంటు సాక్షిగా మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి పార్లమెంట్ లో ప్రకటిస్తే మన వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు నోరు ఏమైపోయింది, ఈ ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్యాకేజ్ సరిపోతుందని వాళ్ళు చెప్తున్న వ్యక్తి ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక అవ్వలేదు కాబట్టి ఈ రాష్ట్రంతో నాకు పని లేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేస్తూ అక్కడ ఢిల్లీలో కూర్చొని ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నారంటే ఈ నరేంద్ర మోడీ గారిని కానీ, బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ఆంధ్ర ప్రజల మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు. కేవలం ఓటుకు నోటు కేసు నుంచి తప్పుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం చేస్తున్నారని సందర్భం చేస్తున్నారు.